చిత్రవదకు స్వాగతం మిత్రులారా. ఈరోజు ఎపిసోడ్లో అండి మనం కొంచెం ముఖ్యమైన టాపిక్, ఈ కేసెస్ ఫైల్ చేయడానికి, ఎస్పెషల్లీ ఫ్యామిలీ కేసెస్లో ఒక కేసు ఫైల్ చేయడం కోసం భార్య మీద భర్త కానీ, భర్త మీద భార్య కానీ కేసు ఫైల్ చేయడం కోసం మనకున్న టైం లిమిట్, టైం బౌండ్ ఏంటి, అంటే ఏ టైంలోపు చేయాలి, జరిగింది ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎన్నాళ్ళలోపు చేయాలి కేసు ఫైల్ చేయొచ్చు అని చెప్పండి. ఓకేనా? సో ఇది ఎలా ఉంటుందంటే అండి, మన చట్టంతో వ్యవహారం ఎలా ఉంటుందంటే, అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఒక భార్య భర్త ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు. అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి, సార్ మాకు విడాకులు కావాలంటారు. అంటే ప్రాబ్లం ఏంటి సార్ అంటాడు. అంటే ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం పెద్ద ఏం ప్రాబ్లం లేదండి అంటేనే, అంటే విడాకులు కావాలన్నారు కదా మరి మీరంటే, అంటే పెళ్ళైంది కదా సార్ అంటాడు. సరిపోదా అంటాడు. అంటే వేరే ప్రాబ్లం కూడా ఉంటే బాగుంటుంది కదా సార్ అంటాడు. అలా ఉంటుంది మన సిస్టంతో వ్యవహారం. అన్నీ ఉంటాయి బట్ ఫాలో అవుతారా అంటే చెప్తా, దాన్ని ఎలా లూప్ లైన్లో పెడతారో విషయాన్ని. 490 కానివ్వండి, అంటే ఐపీసీలో 490 కానీ, బిఎన్ఎస్ 8586 కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కేసు కానీ, వీటన్నిటిది ఒకటే కదండి, ఒకటే కలగోరు గంప, అన్నీ కలిపే కొట్టేస్తారు. సో కేసు ఫైల్ చేయాలంటే అండి, లాస్ట్ ఇన్సిడెంట్ అంటే ఏంటి, మీరు ఎందుకు కేసు ఫైల్ చేస్తున్నారు, ఇది గృహహింస జరిగిందని అదనపు కట్నం అడగటం వల్ల కానీ, వీటి వల్ల కదా చేస్తున్నారు. ఫైల్ చేయాలి అంటే అండి, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3 ఏళ్ల లోపు చేయాలి. ఈరోజు జరిగింది అనుకోండి, 3 ఏళ్ల లోపు దాన్ని చేయాలన్నమాట. 3 ఏళ్ళు దాటితే మరి చట్టం చెప్తోంది, అది 3 ఏళ్ళు దాటితే కేసు తీసుకోవద్దు, చాలా డిలే అయిపోయింది కాబట్టి అని చెప్పి. ఈ 3 ఏళ్ళు ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతారు కదా, అందుకని. ఓకే, అయితే దానికి కేసు ఫైల్ చేయడానికి అది మీరు కేసు ఫైల్ చేశారు, దాంట్లో జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్లో ఏమేమి వస్తుందండి, ఎయిదర్ కన్విక్షన్ వస్తుంది, లేకపోతే అక్విటల్ వస్తుంది. కన్విక్షన్ అంటే ఏంటి, శిక్ష పడుతూ వాళ్ళకి, ఓకే మీరు ఇచ్చిన ఈ సెక్షన్స్కి, మీరు పెట్టిన అలిగేషన్స్కి కోర్ట్ హ్యాస్ సాటిస్ఫైడ్ విత్ ద ఎవిడెన్స్, సో మేము శిక్ష వేసేస్తున్నాం వాడికి అని చెప్పి 1 సంవత్సరం 2 సంవత్సరాలు శిక్ష ఖరారు చేస్తూ కన్విక్షన్ ఇస్తుంది. లేదా అక్విటల్ చేస్తుంది. అక్విటల్ అంటే ఏంటి, కేసు కొట్టేయడం అంటే మీ రెండు రీజన్స్ చెప్పచ్చు. ఒకటి బిఓడి, బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఆర్ రెండోది ఫాల్స్ కేస్ అని చెప్పి. మీ అదృష్టం బాగుండి మీ కేసులో ఎక్కడన్నా కానీ జడ్జిమెంట్ చాలా డీటెయిల్గా ఉంటుందండి, ఒక పాయింట్ బై పాయింట్ రాస్తారు వాళ్ళు. ఎక్కడన్నా కానీ దిస్ ఈజ్ ఎ ఫాల్స్ ఎలిగేషన్ విచ్ ఇస్ ప్రూవెన్ ఇన్ ద ఓపెన్ కోర్ట్, అంటే ఇది ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పి ఎక్కడన్నా కానీ వచ్చింది అంటే దట్ మీన్స్ వాళ్ళు తప్పుడు కేసు పెట్టినట్టు ఎవిడెంట్ అనమాట, చాలా లీగల్గా ప్రూవ్ అయిపోయినట్టు. అలాంటి వాటిల్లో అప్పీల్కి వెళ్ళినా కూడా పెద్ద ఉపయోగం ఉంటుందండి, ఎందుకంటే చాలా లైట్ తీసుకుంటాయి. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఊరికినే ఇవ్వరు కదా, వాళ్ళు ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటేనే ఇది ఫాల్స్ అలిగేషన్ అని చెప్పిస్తారు. ఇప్పుడు పలానా రోజు నాడు నా మీద దాడి చేశాడనో, మా ఇద్దరి మధ్యన ఆ రోజు గొడవ జరిగిందంటే, ఆ రోజు నేను ఆ సిటీలోనే లేదు, వేరే చోట ఎక్కడ ఉన్నానని ప్రూవ్ చేసుకోగలిగాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అది అప్పుడు ఆ విషయంలో ఏమవుతుందంటే అండి, ఫాల్స్ అలిగేషన్ అన్నప్పుడు నెక్స్ట్ కోర్టులో అంత సీరియస్గా తీసుకోరనమాట. సో మళ్ళీ మనం వెనక్కి వద్దాం. నేను ఏం చెప్తున్నాను, 490 ఆర్ డీవీసీలో మీరు ఇనీషియల్గా కేసు ఫైల్ చేయాలంటే 3 ఏళ్ల టైం ఉంటుంది, 3 years లోపు చేయాలి ఇన్సిడెంట్ జరిగి. అప్పీల్కి వెళ్ళాలంటే 30 days 90 days. ఏమండి 30 days ఎప్పుడు, సెషన్స్ కోర్ట్కి, అంటే మీకు మెజిస్ట్రేట్ కోర్టులో వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా సెషన్స్ కోర్ట్కి వెళ్ళాలనుకోండి, దాని మీద 30 days టైం ఉంటుంది, 30 రోజుల్లోపు మీరు అప్పీల్కి వెళ్ళాలి. అలా కాదు, హైకోర్టుకో సుప్రీంకోర్టుకి వెళ్దాం అనుకుంటే 90 days టైం ఉంటుంది మీకు, అంటే 3 నెలల పాటు అవకాశం ఉంటుంది. మీరు మెల్లిగా అన్నీ తీసుకొని రికమెండేషన్ పట్టుకొని ఆర్ పీపీని కన్సల్ట్ అయ్యి అక్కడ నుంచి హైకోర్టుకి వెళ్ళి మీరు అక్కడ చక్కగా పిటిషన్ ఫైల్ చేయొచ్చు దానిపైన. ఇది ఓకే. అయితే డివోర్స్ కేసు ఫైల్ చేయడానికి ఏంటి, డివోర్స్ కేసు ఫైల్ చేయడానికి లిమిట్స్ ఏమైనా ఉంటాయా? డివోర్స్ కేసులో ఏంటంటే మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటేంటి, మ్యూచువల్ కన్సెంట్ మీద వెళ్ళే డివోర్స్ ఒకటి, రెండోది కంటెస్టెడ్ డివోర్స్ ఒకటి. రైట్. మ్యూచువల్ కన్సెంట్ అంటే ఏంటంటే, ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చి కలిసి ఉండడానికి ఎలాగో ఒకే అభిప్రాయంలో లేరు వాళ్ళు, విడిపోవడంలో అన్నా ఒకే అభిప్రాయానికి వచ్చారు, మంచి దంపతులు, మంచోళ్ళే నిజానికి చెప్పాలంటే. ఓకే. సో వాళ్ళు ఫైల్ చేయాలి అంటే అండి, వాళ్ళు ఎప్పుడు ఫైల్ చేయగలుగుతారంటే మినిమం 1 year ఆఫ్ సపరేషన్, అంటే వాళ్ళు విడివిడిగా దూరంగా ఉంటుంది 1 year అయి ఉండాలి. నార్మలీ పెళ్ళి అయి 1 year అయి ఉండాలంటారు, ఎందుకంటే పెళ్ళి అయిన మరణం నుంచి దూరంగా ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు టిపికల్లీ కేసు ఫైల్ చేసినప్పుడు కదా. సో వాళ్ళు విడిపోయి 1 year అయి ఉండాలన్నమాట. అలా కాకుండా కంటెస్టెడ్ అనుకోండి, కంటెస్టెడ్ డివోర్స్లో అంటే ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చలేదు, ఒకళ్ళు నాకు డివోర్స్ కావాలంటున్నారు, ఇంకొకళ్ళు వద్దు అని చెప్తున్నారు, దీన్ని కంటెస్టెడ్ డివోర్స్ అంటారు. సో ఇది ఎప్పుడు ఫైల్ చేయొచ్చండి, కెన్ బి ఫైల్ అట్ ఎనీ టైం, ఎప్పుడన్నా ఫైల్ చేయొచ్చు మీరు. కానీ మీకు విడిపోయి కనీసం 2 ఏళ్ళు అయినా అయి ఉండాలండి.
ఓకే. దూరంగా ఉంటుంది, 2 ఏళ్ళన్నా ఉండాలి మీరు. బట్ టిపికల్లీ పట్టించుకుంటారా అంటే 1 ఇయర్ దాటిన తర్వాత యూజువల్‌గా ఫైల్ చేసేస్తారండి. ఓకే. ఫైల్ చేసేస్తే ఈ లోపు ఆ కేస్ అయ్యి అక్కడికొచ్చేసరికి మీ పిటిషన్ లైన్‌లోకొచ్చి మిమ్మల్ని పిలిచేసరికి అయిపోద్ది 2 ఏళ్ళు ఈజీగా. సో, అలా ఫైల్ చేసేస్తారు. తర్వాత మ్యూచువల్ కన్సెంట్‌కొచ్చేసరికి ఇంతకుముందు ఏం జరిగేదంటే అండి, కేస్ ఫైల్ చేసిన తర్వాత ఇద్దరు ఒప్పుకుంటున్నాం అన్న తర్వాత కూడా 6 నెలలు టైం ఇచ్చేవాడు. ఈలోపు మనసు మారుతుందని చెప్పి. రీసెంట్‌గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వల్ల ఇక టైం వేస్ట్ చేయకండి ఆళ్ళకని చెప్పి 6 నెలలు ఇవ్వట్లేదు. ఇమ్మీడియేట్‌గా తీసేస్తున్నారు. చీఫ్ ఫైల్ చేయండి అని చెప్పి ఒకసారి, లేకపోతే ఫైనల్‌గా ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ వాయిదాకో ఒక ఎక్స్ట్రా వాయిదా తీసుకొనో ఇచ్చేస్తున్నారు. 1½ మంత్ ఆర్ 2 మంత్స్ లోపు ఇచ్చేస్తున్నారనమాట. అది దాంట్లో టైమ్ లిమిట్. ఒకవేళ డివోర్స్ కేస్‌లో జడ్జిమెంట్ వచ్చింది. అంటే దాన్నేంటంటారు, డివోర్స్ పిటిషన్ అలౌ చేస్తున్నాం అంటే డివోర్స్ శాంక్షన్ అని చెప్పి, లేకపోతే డివోర్స్ పిటిషన్ అలౌ చేయట్లేదు, డిస్మిస్డ్ అని చెప్పి వచ్చిందనుకోండి. దాని మీద హైకోర్టుకో, సుప్రీంకోర్టుకో వెళ్ళాలంటే 90 రోజులు. మళ్ళీ సేమ్ అండి, 90 డేస్ టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఓకేనా? తర్వాత మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయడానికి టైం లిమిట్ ఏముంది? దెర్ ఈస్ స్పెసిఫిక్‌గా టైం లిమిట్ అంటే ఏం లేదండి. మెయింటెనెన్స్ కేసు ఎప్పుడన్నా ఫైల్ చేసుకోవచ్చు. నీకు పెళ్ళైన తర్వాత నువ్వు ఎప్పుడన్నా ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ వీళ్ళిద్దరూ డివోర్స్ తీసుకుని ఉన్నట్లయితే గనక, ఎవరన్నా భార్య ఆవిడ భార్య వేరే పెళ్లి చేసుకున్నట్టయితే, భార్యాభర్త కూడా విడిపోయిన తర్వాత వాళ్ళు వేరే పెళ్లి చేసుకున్నట్టయితే తప్ప ఎప్పుడన్నా ఫైల్ చేసుకోవచ్చు. వాళ్ళ పిల్లలు ఫైల్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ కేసు అంటే అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటారు కదా, లేదు. పిల్లల తరపున ఫైల్ చేయొచ్చు ఎవరన్నా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ వచ్చి కూడా ఫైల్ చేయొచ్చు. నన్ను చూడట్లేదు మా వాడని చెప్పి. ఓకే. సో దెర్ ఇస్ నో స్పెసిఫిక్ టైమ్లైన్ ఆఫ్ మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయడానికి ఇలాంటి టైం లిమిట్స్ అది ఏమీ లేవండి. ఎప్పుడైనా ఫైల్ చేసుకోవచ్చు. అప్పీల్కి మళ్ళీ సేమ్ స్టోరీ. మెయింటెనెన్స్ కేసులో జడ్జిమెంట్ వచ్చింది, మీ పిటిషన్ డిస్మిస్ చేశారు, అమ్మాయి వేసిన పిటిషన్, లేకపోతే అలౌ చేసి ఆర్డర్ చాలా ఎక్కువ ఇచ్చారు, లైక్ 40,000 50,000 కట్టమని ఇచ్చారు. దాని మీద అప్పీల్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అండి, సేమ్ ఇమ్మీడియట్ కోర్టుకి అయితే 30 డేస్, హైకోర్టుకో సుప్రీంకోర్టుకి అయితే 90 డేస్ లోపు వెళ్ళాలి. ఇలా చెప్తారండి. యూజువల్లీ అండి ఏ కేసెస్లో అన్నా అప్పీల్కి ఎలాంటి సందర్భాల్లో వెళ్తారంటే అండి, మేము పలానా ఎవిడెన్స్ ఇచ్చాం, ఓకే, సక్సెస్ అయ్యే కేసెస్ చెప్తున్నా, మేము పలానా ఎవిడెన్స్ ఇచ్చాం, ఇవేవి కన్సిడర్ చేయాలి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మెయింటెనెన్స్ కేసే తీసుకోండి. అమ్మాయి జాబ్ చేస్తోంది. ఓకే, అమ్మాయి తనకి తనకు తాను బతకగల, తన దగ్గర ఫైనాన్షియల్ సోర్సెస్ చాలా బాగున్నాయి, చక్కగా ఉన్నాయి, అమ్మాయి చదువుకుంది, మంచి జాబ్ చేస్తుంది, వాళ్ళకి పోలంత ఆస్తుంది, మాకు పిల్లలు లేరు, బట్ స్టిల్ చాలా పెద్ద ఆర్డర్ ఇచ్చారు, అబ్బాయిలు ఎలా వెళ్తారు? అలా కాకుండా ఆర్డర్ అలౌ చేయలేదు అనుకోండి ఈ కారణాల చేత, సో షీ కెన్ ఫైల్ ఇట్. ఆడపిల్లలు చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే నాకు ఉన్నది ప్రైవేట్ జాబ్, మొన్న ఉన్నది ఇవాళ లేదు నాకు, ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి? ఇప్పుడు నాకు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇల్లు లేకుండా వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను నా భర్త కలిపి కష్టపడి సంపాదించుకుని ఇద్దరు డబ్బులు పెట్టాము, ఇల్లు కొనుక్కున్నాం మేము. ఇప్పుడు కానీ పేరేమో వాడొక్కడి పేరు మీదే ఉంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా ఇన్నాళ్ళ సేవింగ్స్ వెళ్ళిపోయినాయి, నాకు మెయింటెనెన్స్ కావాలని చెప్పి హైకోర్టుకి అవి కన్సిడర్ చేయలేదు కింద కోర్టులో అని చెప్పి. ఇలా అంటే సింపుల్గా చెప్పాలంటే అండి, మీరు ఇచ్చిన ఎవిడెన్స్ కానీ, మీరు రిక్వెస్ట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో రిక్వెస్ట్ చేశారు, నాకు ఈ ఫెసిలిటీ కావాలా, ఆర్ నాకు ఈ ఆప్షన్స్ కావాలి, ఇంకేదో రిక్వెస్ట్ చేశారు, లేకపోతే ఈ ఎవిడెన్స్ నేను సబ్మిట్ చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి, టైం ఇవ్వలేదు కింద కోర్టులో, ఇలాంటప్పుడు కన్సిడర్ చేస్తారండి. అదర్వైజ్ ఏమీ లేకుండా జస్ట్ వచ్చింది కాబట్టి జడ్జిమెంట్, దాని మీద నేను ఏమీ లేకుండా అక్కడున్న ఆధారాలే ఇక్కడ ఉన్నాయి, పైకోర్టుకి వెళ్ళారనుకోండి, కింద కోర్టులో ఆల్రెడీ వెరిఫై చేశారు కదా దీన్ని అంటారనమాట. ఓకేనా? సో మళ్ళీ బ్యాక్ వద్దాం, టైం లిమిట్స్కి వద్దాం. రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ సెక్షన్ 9 ఏదో ఉంటారు కదా, అంటే కాపురానికి రమ్మని చెప్పేసి కేసు ఉంది కదా, దీనికి స్పెసిఫిక్ లిమిట్, టైం లిమిట్ అంటే ఏం లేదండి. కాకపోతే బాగా డిలే అయిపోతాయి. ఇప్పుడు భార్యాభర్త 6 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి దూరంగా ఉంటున్నారనుకోండి, కాపురానికి రమ్మని కేసు వేస్తే సన్నగా భార్యాభర్త ఒకరికొకరు ఎదురు పెడితే ఎక్కడో చూసినట్టుంది, ఎవరు కూడా అయితే ఈడేంటి ఈయన ఎక్కడో చూసినట్టుంది అనుకునే అవకాశం ఉంది. 7 ఏళ్ళు అయిపోతే నువ్వు సన్నగా వచ్చి కేసు వేస్తే, ఐ థింక్ రీసెంట్గా ఒక కేసు, ఆంధ్ర తెలంగాణ కాదండి, తమిళనాడులోను సమ్ కర్ణాటకలో, నాకు గుర్తులేదు కరెక్ట్గా, చెప్తాను నేను. ఒక కేసు వేస్తే ఇట్లాగే ఆర్సీఆర్ పిటిషన్ పెడితే దాన్ని డిస్మిస్ చేశారు, పిటిషన్ని అలౌ చేయాల, బికాస్ చాలా డిలే అయిపోయింది వాళ్ళిద్దరి మధ్యన. సో ఆర్సీఆర్లో జడ్జిమెంట్ మీద బుర్ర పనిచేసినోడు ఎవ్వడు అప్పీల్కి వెళ్ళడు, బికాస్ దట్స్ నాట్ అన్ ఎగ్జిక్యూటబుల్ ఆర్డర్. అంటే కాపురానికి తీసుకెళ్ళమని చెప్పో తీసుకెళ్ళొద్దని చెప్పో ఆర్డర్ ఇస్తే 90 డేస్ టైం ఉంటుంది, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం, ఎవరు వెళ్ళరు దానిపైన. ఇంకో కేసు ఉంటుంది ఏంటంటే అండి, ఎక్స్ పార్టీ ఆర్డర్ వచ్చినప్పుడు, అంటే డిఫాల్ట్ ఆర్డర్, ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, డివోర్స్ కేసులో ఎవరికన్నా మీరు కేసు వేసి అవతల పక్క వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా ఉన్నట్లయితే కనుక డిఫాల్టర్స్ అవుతారు. ఎదురు చూసి పేపర్లో యాడ్ ఇస్తారు, తర్వాత దాన్ని డిఫాల్ట్ చేస్తారు, ఆర్ వాళ్ళు సైన్ చేసి రాకపోతే పేపర్లో యాడ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. రైట్.
ఐ మీన్ ఇన్ సర్టన్ కేసెస్ వాళ్ళు డైరెక్ట్గా సిగ్నేచర్ చేసి రాకపోతే డైరెక్ట్ ఇచ్చేస్తారు. ఓకే, అలా ఇచ్చేసిన తర్వాత ఎక్స్-పార్టీ డివోర్స్ వచ్చిన తర్వాత అబ్బాయో లేకపోతే అమ్మాయో వేరే పెళ్లి చేసేసుకున్నారు ఈలోపు. ఆ తర్వాత వచ్చి సడన్గా వాళ్ళు అయ్యో నాకు తెలియకుండా జరిగింది ఇది, దీన్ని సెటిసైడ్ చేయండి అంటే దాన్ని హోల్డ్ చేయండి, దాని మీద స్టే ఇవ్వండి, కేసు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి, నేను కంటెస్ట్ చేస్తా డివోర్స్లో అన్నారు అనుకోండి, దాంట్లో టైం లిమిట్స్ ఏంటనే చెప్తాను నేను. ఓకే, సో సెటిసైడ్ పిటిషన్ సేమ్ కోర్టులో వేయొచ్చు మీరు. అంటే ఒక కోర్టు డివోర్స్ శాంక్షన్ చేస్తున్నాము అని చెప్పి ఆర్డర్ ఇస్తే అండి, అవతల పక్క వాళ్ళు వచ్చి నా ప్రమేయం లేకుండా వచ్చేసింది ఇది, సో కారణాల వల్ల నేను రాలేకపోయాను కోర్టుకు అని చెప్పి 30 days లోపు మీరు ఫైల్ చేసుకోవచ్చు అండి పిటిషన్. ఓకే, అలా కాదు అదే కోర్టులో అయితే ఎక్కడైతే ఆర్డర్ వచ్చిందో అదే కోర్టులో వెంటనే కన్సిడర్ చేస్తారు. 30 days లోపు చేస్తే ఖచ్చితంగా సెటిసైడ్ చేసేస్తారు. లేదు 30 days దాటిపోయింది అనుకుంటే పై కోర్టుకి అంటే హైకోర్టుకి వెళ్ళి మీరు 90 days లోపు మీరు సెటిసైడ్ పిటిషన్ వేసుకోవచ్చు. డూ యూ బిలీవ్ దట్ 90 days లోపు ఎవరైనా వేస్తారని అనుకుంటున్నారు నిజంగా? అంటే 90 days దాటిన తర్వాత ఎవరైనా వేస్తే తీసుకోరని అనుకుంటున్నారు మీరు? కొంతమంది 2 ఏళ్ళ తర్వాత కూడా వేస్తారు తెలుసా అండి. ఎక్స్-పార్టీ డివోర్స్ వచ్చేసి ఎవరికైతే వచ్చిందో డివోర్స్ వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళు బతుకుతూ ఉంటే సన్నగా ఎక్కడి నుంచి ఊడిపడి లేదు దాని మీద నాకు ఆర్డర్ ఇవ్వండి, నాకు ఇన్నాళ్ళు తెలియలేదు డివోర్స్ వచ్చినట్టు అని చెప్పి వేసి దాన్ని మళ్ళీ రీఓపెన్ చేస్తారు, మళ్ళీ కథ మొదలుకు వస్తుంది అనమాట. ఓకే, ఇవి డిఫరెంట్ కేసెస్లో, ఫ్యామిలీ కేసెస్లో టైం లిమిటేషన్స్ అండి. ఇప్పుడు చెప్తా అసలు ట్విస్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు 498A మనం టైం లిమిట్ ఏం చెప్పుకున్నామండి, 3 years లోపు వేయాలని కదా, కేసు అనేది 3 years లోపు వేయాలని. అప్పుడిప్పుడు దాకా ఎందుకు మొన్న జరిగిన సంఘటన చెప్తా. 2017లో విడిపోయారండి భార్యాభర్త. 2024 సంవత్సరంలో 2024లో ఆమె వచ్చి 498A కేసు వేసింది. అండ్ ఈ వాజ్ లైక్, బాబు అది కాదమ్మా 3 సంవత్సరాలే కదా, పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉంటే 3 సంవత్సరాలని చెప్పింది సార్ చట్టం. కానీ అదే చట్టం ఏం చెప్పిందంటే అండి, ఇఫ్ దెర్ ఈస్ ఎ ప్రాపర్ రీజన్, దానికి డిలే అయితే గనక డిలేకి జస్టిఫికేషన్ ఇచ్చే రీజన్ ఉంటే గనక మేము తీసుకోవచ్చు అని చెప్పారు. చట్టం ఏం చెప్తోంది, లాస్ట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3 ఏళ్ళని కదా. ఇప్పుడు ఆ అమ్మాయి లేకపోతే వైఫ్ వచ్చి ఎలా పెడతారంటే అండి, మాది గుంటూరు అండి, ఎగ్జాంపుల్ గుంటూరు అని చెప్తున్నా, మాది గుంటూరు అండి, అంటే భార్యాభర్త విడిపోయి అప్పటికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు అవుతుంది. ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి ఏం చెప్తుందంటే అండి, బాబు 3 ఏళ్ళ తర్వాత తీసుకోలేమమ్మా కేసు అన్నాడు అనుకో పోలీస్ ఆఫీసర్. కానీ ఆవిడ ఏమంటుందంటే అండి, గుంటూరులో పలానా చోట ఉంటాం మేము, పలానా వీధిలో మా అడ్రస్ ఇదండి, ఈ ఏరియా మా అడ్రస్ ఇక్కడ ఉంటాం మేము. నిన్న ఆల్ ఆఫ్ ఏ సడన్ చాలా రోజుల తర్వాత నా భర్త ఆల్ ఆఫ్ ఏ సడన్ మా ఇంటికి వచ్చాడు, అల్లుడు వచ్చాడని సంతోషపడి మా ఆయనకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి మా నాన్నగారు బయటికి వెళ్ళి జిలేబీ తీసుకొచ్చారు. జిలేబీ తీసుకొస్తే ఆయన ఎదురుగా ప్లేట్లో పెడితే ఆయన చాలా కోపోద్రేకుడు అయిపోయి, నాకు బెల్లం జిలేబీ అంటే ఇష్టం అయితే పంచదార జిలేబీ తెస్తారా అని చెప్పి జిలేబీతో మా నాన్నని, ఆ ప్లేట్తో నన్ను కొట్టి ఇంట్లోంచి బయటికి గెంటేసి మా ఇంటికి నిప్పెట్టేశాడండి అన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందండి, నిన్న మొన్న కదా జరిగింది. మీరు అనొచ్చు ఎవిడెన్స్ ఏముంటుంది సార్? సరే ఎవిడెన్స్, అరే ఎందుకు అర్థం కావట్లేదు సార్ మీకు లాజిక్ ఇక్కడ. పోలీస్ ఆఫీసర్ ఏం చెప్తారంటే, అయ్యో మేము కేసు తీసుకోకపోతే అసలు ఇన్వెస్టిగేషన్ ఎక్కడుంది, సో కేసు తీసుకుంటాం, మిమ్మల్ని పిలుస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం. ఆవిడేమంటుంది, ఎవిడెన్స్ ఏమన్నా ఉందా అంటే, ఎవిడెన్స్ ఎక్కడ మిగిల్చాడు సార్, ఇక్కడ ఎదురుగా చూసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఎవరున్నారు? వాళ్ళ మేనమామో వాళ్ళ చుట్టాల అబ్బాయి వాళ్ళు ఎవరో ఉంటారండి, వాళ్ళ చెల్లెలు గారు ఎవరు ఉంటారు, వీళ్ళందరూ ఉన్నారు సార్, వాళ్ళందరూ చూసారు, కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తారు. సరే కోర్టులో తగలని పోండి అని చెప్పి పోలీసు వాళ్ళకి కావాల్సింది ఏంటి, బాబు కేసు చేసామా, దాన్ని ఎలా అన్నా స్టేషన్లో క్లోజ్ చేయాలని చూస్తారు వాళ్ళు, లేకపోతే కోర్టుకి గెంటేసి ఇంకా అక్కడ చూసుకోండి అని చెప్తారు. ఇప్పుడు ఏమైందండి, 3 ఏళ్ల లిమిట్ ఏమైంది? మీరు వెళ్ళొచ్చు, మీరు కోర్టుకు వెళ్ళి 3 ఏళ్ళు దాటిన తర్వాత, అప్పుడు సింపుల్ పాయింట్, నిన్న రాత్రి గొడవ జరిగిందని చెప్తుంది కదా అమ్మాయి, జరగలేదు బాబోయ్ అంటాను, జరగలేదని ఇప్పుడేలా చెప్తావు? ట్రయల్ రన్ చేసిన తర్వాత, కోర్టులో ట్రయల్ రన్ అయిన తర్వాత, ఎవిడెన్స్ చూసిన తర్వాత అప్పుడు కోర్టు చెప్తుంది జరగలేదు అని చెప్పి జడ్జిమెంట్లో. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది కదా సార్. ఇది కోడి ముందా గుడ్డు ముందా టైప్ అనమాట అండి. ఇది ఆ లిమిటేషన్ ఏదో అలా పెట్టారంతే, సరదాకి పెట్టినట్టు, ఎవ్వడూ ఫాలో అవ్వడు. సో ఇట్స్ జస్ట్ దట్ కేసు అయిపోద్దేస్తే వేసేయడమే, అదండి విషయం. ఇవి టైం లిమిటేషన్స్. దీంట్లో ఉన్న ఎందుకు తీసుకుంటున్నారు చాలామందికి డౌట్ ఉండిపోద్ది, 3 ఏళ్ల లిమిట్ అని చెప్పి 6 ఏళ్ల తర్వాత వేస్తుంటే ఎలా తీసుకుంటున్నారు సార్ అని చెప్పి. వాళ్ళకి రీజన్స్ ఉంటాయి సార్ చాలా. ఓకే, సింపుల్ విషయం, పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మీతో గొడవ పడతారు ఆ రోజు, చాలామంది అందుకే గొడవ పడతారు. ఇప్పుడే చూశారు కదా సార్, మీ కళ్ళ ముందే గొడవ జరిగింది కదా, ఇన్సిడెంట్ ఇప్పుడే కదా జరిగింది, 3 ఏళ్ళ టైం లిమిట్ అన్నారు కదా అంటారు. అదండి విషయం.
సో ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.